లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1963వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన చేసిన ప్రసంగము. 130వ కీర్తన 4వ వచనము. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. మనము తిరిగి జన్మించనట్లయితే ఆయన స్వభావంలో మనకు ఏ విధమైన భాగం ఉండదు. ఆయన అర్థం చేసుకొని ఆయనకు విధేయులయుండుటకు మనకు శక్తి లేదు. దేవుని కృప మనుషుల్లో ప్రవేశించకపోయినట్లయితే వారు సత్యమునకు ఎట్లు విధేయులుగా ఉండగలరు? దేవుని సన్నిధిలో ఒక పాపికి స్థలము లేదు. దేవుని కృప ద్వారా దీనత్వమును మరియు విరిగిన స్థితిని నీవు పొందుకుంటావు. దేవుని ముందు కనబడుటకు మనకు విరిగిన ఆత్మ అవసరమని 51వ కీర్తన 17వ వచనం తెలుపుచున్నది. శస్త్రచికిత్స చేయు గదిలోనికి వైద్యులు మనలను అనుమతించరు. వారు మన చేతి రుమాళ్లను ఉపయోగించరు. శస్త్రచికిత్సకు తగినంతగా శుభ్రము చేయబడిన వాటిని మాత్రమే ఉపయోగించుటకు వారెంతో జాగ్రత్త కలిగి ఉంటారు. కానీ మనమైతే దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి దానికి అర్హులము కాకపోయినప్పటికీ ఆయన సన్నిధి కావాలని మనము అధికారముగా కోరుచుంటాము. ప్రభువా, నేను అయోగ్యుడను, నా పాపములను తెలుసుకొనుటకు నాకు బోధించుము అని మనం ప్రార్థించవలసి ఉన్నాము. నీవు ఒక లెక్క తప్పు చేసినప్పుడు లెక్కల ఉపాధ్యాయుడు విడిచిపెట్టడు. ఆయన నిన్ను క్షమించును. ప్రభు యొద్ద క్షమాపణ ఉన్నది. దేవుని సన్నిధికి మనం చాలాసార్లు ఒక విధమైనటువంటి స్వీయ తృప్తితో వెళ్తాము. దేవుడు నిన్ను సహిస్తాడు. నీవు వెనువెంటనే పరిపూర్ణుడుగా ఉండాలని దేవుడు ఉద్దేశించడు. సిలువలో పవిత్రపరచు కృప ఉన్నది. సిలువ నుండి ప్రవహించు వెలుగు కిరణాలు నిన్ను నిరుత్సాహపరచవు. సిలువ యొద్ద నీ బలహీనతలను నీవు గ్రహిస్తావు. నీవు 0 కంటే తక్కువ వానివని దేవునికి తెలియను. అయినప్పటికీ ఆయన నిన్ను క్షమించును. నిరుత్సాహపడవద్దు. ఆయన గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికల్లో నీవు ఎదుగుచూ ఉంటావు. నీలో తన ప్రణాళికలను నెరవేర్చుటకు దేవుడు నిరీక్షించున్నాడు. ఒక బాలుడు ఒకసారి లెక్కల్లో 0 మార్కు పొందాడు. కానీ అతడు త్వరగా కష్టపడి తరగతిలో 2వ వానిగా నిలబడ్డాడు. యేసు పిరికివాడైన పేతురు వైపు చూచి అతడు ఒక బండవలే ఉండునని చెప్పుచున్నాడు. నీకు ఆయన ఏ కొత్త పేరు ఇస్తాడో నాకు తెలీదు. ఆయన నీకిచ్చిన పేరు వలె ఆయన నిన్ను చేయును. సెయింట్ ఫ్రాన్సిస్ యవనస్తునిగా ఉన్నప్పుడు అతడు ఒక వ్యర్థమైన వాడు. అయితే అతని హృదయంలో దేవుడు దీనత్వాన్ని చూచాడు. ఆయన అతన్ని ఒక దీనుడైన మనిషిగా చేశాడు. ఒకనాడు అతడు తన తండ్రి, తన ఇల్లు మరియు తన దుస్తులను బట్టి గర్వించాడు. అతడు ఒక వ్యర్థుడైన వాడు. అయితే దేవుడు అతనిలో ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని మరియు ఒక దీనుడైన మనిషిని చూచాడు. నిన్ను నీవు ఎరుగని వాడవు. నిన్ను పరిపూర్ణునిగా చేయుటకు మెట్టుమెట్టుకు దేవునిలో క్షమాపణ ఉన్నది. ప్రతిదినము దేవుడు నీ పొరపాట్లను నీకు చూపును. ఒప్పుకొని వెంటనే పశ్చాత్తాపడు. దేవుని వాక్యము మన తలంపుల మీద పనిచేయును. పవిత్రపరచబోట నీకు అవసరము. వాక్యము ఒక పవిత్రపరచు సాధనము. అది నీ తలంపులను శుద్ధి చేయును. నీ స్నేహితులను గూర్చి జాగ్రత్త తీసుకో. వారి కొరకైన గద్దింపులు దేవుని ద్వారా క్రమపరచబడవలసి ఉన్నవి. సలహాల కొరకు నా యొద్దకు వచ్చిన ఒక మిషనరీ గూర్చి దేవుడు నాకు 78వ కీర్తన 36, 37 వచనాలను ఇచ్చాడు. దేవుడు ప్రేమించున్నాడని నీవు చెప్పుచుంటావు. దేవుని ప్రేమను ప్రజలకు చూపగలవా? దేవుడు ముఖస్థుతిని కోరడు. చాలా తరచుగా మన హృదయం దేవునితో సరిగా ఉండదు. ఆదికాండము 18వ అధ్యాయం 7వ వచనం ప్రకారము దేవుడు నీ నుండి దేనిని దాయుటకు ఇష్టపడడు. నేను చెన్నై పట్టణం నుండి 1000 మైళ్ళ దూరంలోని ఉసీలంపట్టిలో ఉన్నప్పుడు దేవుడు నా తండ్రి మరణాన్ని నాకు చూపించాడు. ఆయన నీలో ఒక పరిశుద్ధమైన స్త్రీని మరియు ఒక సంస్కర్తను చూస్తున్నాడు. నీకు సంబంధించిన దాన్ని ఆయన పరిపూర్ణము చేయును. నిన్ను పరిపూర్ణునిగా చేసి మరియు ఆయన వలె నిన్ను చేయుటకు ఆయనలో క్షమాపణ ఉన్నది.